కనపడ మనకు కనపడ మనకు చేస్తూ రైతే దేశానికి వెన్నెముకగా ఉంటూ ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎన్డీఏ కూటమి పాలన విజయవంతంగా ముందుకెళ్తుంది. అందులో మన రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క కర్నూలు పార్లమెంట్లో ఈ యొక్క కూటమి అనేటువంటిది ముందడుగులో ఉందని చెప్పేసి తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నాయకులకు అందరికి కూడా ముఖ్యంగా మా యొక్క ఎమ్మెల్యే జయనాగేశ్వరుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనాలను చూస్తేనే రైతు సోదరులు ఎంత ఆనందంగా ఈరోజు ఎమ్మెల్యే గారు అక్కడ ముగిటి దగ్గర నుంచి ఇక్కడి వరకు ఆయన ఓపికతో మీ రైతులతో అందరితో కలుసుకుంటూ ఈ ర్యాలీని చేసి రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిందో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్లో కూటమితో కలిసి ఈ ర్యాలీని చేస్తూ రైతు సోదరులు నిరాజనాలు కలుపుకుంటే కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఎంత మంచి ప్రభుత్వం అని చెప్పి నీరాజనాలు పలుకుతున్నారో చాలా ఆనందంగా ఉంది. మరి మన ప్రతిపక్షం ఎప్పుడు ఉండేదో వాటి గురించి పక్కన పెట్టేసేసి రైతులకి మహిళలకి మరి ప్రతి ఒక్కరికి మంచిగా చేసే ఈ కూటమి ప్రభుత్వం మరో పర్యాలు ఖచ్చితంగా మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతు సోదరులకి మరియు ఎమ్మెల్యే గారికి మిగిలిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. నాగేశ్వర సార్ గారిని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్నా కోరుతున్నాం సార్. అన్నదాత సుఖీ భవ. మహానుభావుడు పద్మశ్రీ మాచారి సోమప్ప గారి సర్కిల్ వరకు ఈరోజు
కూటమి ప్రభుత్వాన్ని ప్రజల రాష్ట్రాల్లో ఆశీర్వదించిన తర్వాత మనందరం కూడా నినాదాలు ఇచ్చుకుంటూ రైతు బాగుంటే దేశం బాగుంటుంది, రైతే రాజును చేయాలనేటువంటి ఒక ఉక్కు సంకల్పంతో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖా గౌడ్ గారికి, అదే రకంగా బీజేపీ కో కన్వీనర్ నరసింహులు గారికి, బీజేపీ నాయకులు జగ్గాపురం ఈరన్న గారికి, నా ముందున్నటువంటి కూటమి అదేవిధంగా జన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నందమూరి వంశవీరాభిమానులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా రైతులందరికీ కూడా ఈరోజు నేను మొట్టమొదటిగా ప్రసంగం మొదలుపెట్టినప్పుడు అన్నదాత సుఖీభవ అన్నాను. మీకందరికీ జ్ఞాపకం ఉంటే దూరం నుంచి నా మాటలు వింటున్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తుంగభద్ర నది నుంచి వృధాగా పోయే నీళ్లని మన రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని మొట్టమొదటిగా తలించిన వ్యక్తి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా తండ్రి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టును తీసుకుని వస్తే చివరిగా మరణించేటప్పుడు నాకు చెప్పిన మాట, ఈ పశ్చిమ ప్రాంత జీవనాడి ఆర్డిఎస్ రైట్ కెనాల్ని రైతుల కోసం తేవాలన్నప్పుడు ప్రత్యేకంగా 2000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈరోజు మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అక్కలు చెల్లెళ్ళ ఆశీర్వాదంతో, మా అన్నలు తమ్ముల ఆశీర్వాదంతో రాయలసీమ ప్రజలందరూ కూడా కూటమిని ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మన జీవనాడి, మన గుండెకాయ అయినటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ లో ఆమోదం తెలిపి మన ప్రాంతానికి బంగారు సిరులు పండించే ఆ ప్రాజెక్టుని ఆమోదం తెలిపారంటే రైతులందరం కూడా మనం రుణం తీర్చుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గర చెప్పిన మాట. ఈరోజు కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా ఎలక్షన్ల ముందు మేము చెప్పాం, అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. కేంద్రము రాష్ట్రము రెండు కలిపిన తర్వాత నిధులన్నీ డబ్బులు వేస్తామని చెప్తే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే దాదాపు అంతా చాలా మంది రైతులకు ప్రతి ఒక్కరికి గ్రామంలో మీకే తెలుసు కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు 7,000 ప్రభుత్వం 3,000 కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు పడడం జరిగింది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పడినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రతి రైతు సోదరుల అకౌంట్ లో పడడం జరిగింది. త్వరలోనే అతి కొద్ది మంది ఉన్న కౌలు రైతులు కూడా డబ్బులు పడబోతున్నాయనే వార్త మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలా, రైతాంగం మొత్తం పండగ చేసుకోవాలంటే ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మీరు చూశారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు గ్రామాలలో మీ గుండెలకే తెలుసు, ఇటు కులమాల చెరువు కానీ, ఇటు పెసరదిన్న చెరువు కానీ, ఇటు సిరాలతొట్టి చెరువు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొండమ్మవాగు చెరువు కానీ, గాజులు దిన్న ప్రాజెక్టు కానీ, తిమ్మారెడ్డి కుంట గాని నందవరంలో ఈ రోజు మాచాపురం చెరువు గాని నిండు కుండల ఈ రోజు ప్రతి ఒక్క చెరువులు నింపి జలహారతులు చేసి మొన్ననే దేశాయ చెరువుకు ఆలర్విలో జలహారతి ఇచ్చి పూజ చేసి రావడం జరిగింది. ఈ జలహారతులు ఇస్తున్నామంటే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక పక్క వర్షాలు కరుణ వరుణదేవుడు కరుణ ఒక పక్క అయితే ఈ రాయలసీమకు ముఖ్యమైనటువంటి హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా ఆ నీళ్లను ఇక్కడికి పంపించినటువంటి మనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్నాం. ఈ గాజులు దిన్న ప్రాజెక్టులో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగని విధంగా మన ప్రాంతానికి గతంలో మీరు గుర్తు చేసుకుంటే రైతులందరూ గతంలో గోదావరి కృష్ణ అనుసంధానం చేసి
పట్టిసీమ ద్వారా నీళ్లు రైతులందరికి ఇస్తాం, రాయలసీమకు నీళ్లు ఇస్తామంటే హేళన చేసి నవ్వి మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అడ్రస్ మొన్న గల్లంత అయిపోయింది, మీ అందరికీ తెలుసు. ఈ రోజే నేను ఇక్కడ మాట్లాడుకుంటుంటే పులివెందులోనే అడ్రస్ గల్లంత అయిపోయిందని వార్త ఇప్పుడు చెబుతున్నారు జెడ్పీటీసీ ఎన్నికలు. ఈ రకంగా రైతులకు ఎంతో మేలు చేసే ఈ కార్యక్రమాలన్నీ మన నాయకుడు, మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంటే ఏదో బ్రహ్మ రాక్షసులు అడ్డుపడినట్టు, ఏదైతే రాక్షసులు శ్రీరామచంద్రుడు యజ్ఞం చేస్తుంటే, ఋషులందరూ యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి అడ్డు తగులుతూ ఈరోజు డ్రామాలు మొదలు పెట్టారు. నిన్న మాట్లాడుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు పాపం? ఆయన చెబుతున్నాడు వయసు అయిపోయింది, రామా కృష్ణ అనుకుంటే ఒక పక్కన ఉండాలా, లేకపోతే నరకంలో కలుస్తామని చెప్పి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. టెంకాయ కొట్టడానికి కూడా నడుము వంగని నీవెక్కడా? ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు నడిస్తే ఆ వేగాన్ని అందుకోవడానికి యువకులమైనటువంటి మాకు కానీ ప్రతి ఒక్కరు కూడా చేత కానటువంటి పరిస్థితి. ఈరోజు నీ అక్క సెట్లకు ఎక్కుకుంటున్నావంటే ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సామెత ఎప్పుడు లోకేష్ బాబు గారు ఒక మాట అంటారు, దేనితో ప్రారంభిస్తే కర్మ సిద్ధాంతం దానితోనే పోతుంది. అవునా కాదా? పులివెందులలో మీరు దేనితో ప్రారంభించారో ఈ రోజు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు దానితోటే బుద్ధి చెప్పారు. తిరుగులేని మెజారిటీతో ఈ రోజు అక్కడ గెలవడం జరిగింది. మీరు మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, నందమూరి వంశం మీద కానీ, నారావారి వంశం మీద కానీ ఎవరైతే మాటలు మాట్లాడి మీ పని అయిపోయిందన్నారో, మీ పని ముగిసిపోయిందన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? చరిత్రలో ఎక్కడో కలిసిపోయి గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు, శాపాలు పెడుతున్నారు, పాపం శాపనార్థాలు పెడుతున్నారు. ఈ యొక్క రాయలసీమకు, రాష్ట్రానికి, మన ఎమ్మెగనూరు నియోజకవర్గానికి తిరుగులేని మంచి చేసేటువంటి మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ల ఆయుష్తో, మనందరి అభిమానంతో, మనందరి ప్రేమతో బ్రహ్మాండంగా మీరు ఎన్ని శాపాలు పెట్టినా, ఎన్ని రకమైనటువంటి మాటలు మాట్లాడినా ఏమీ జరిగేది లేదు, ఒరిగేది లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటే చెబుతున్నాం, భగవంతుడి నిర్ణయాలు ఉంటాయి. ఆ భగవంతుడి నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, వర్షాలు చంద్రబాబు నాయుడు వస్తే పడవని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడిన మీరు ఈ రోజు మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టినప్పటి నుంచి, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టినప్పటి నుంచి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన నియోజకవర్గమే కాదు, మన రాయలసీమ కాదు, మన రాష్ట్రం అంతా వానలే వానలు. నిన్ననే పత్తి పంటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాచుకొని కూర్చుంటే నిన్న ఒక రైతు చెబుతున్నాడు, వాన పడుతుంది ఏమంత ఆనందంగా ఉన్నామంటే డబ్బుల వాన సార్, ఇది డబ్బుల వాన అని చెబుతున్నాడు రైతు. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి రైతాంగం కానీ సంతోషంగా ఉండి ఈరోజు భగవంతుడు చేసేటువంటి నిర్ణయాలను కూడా విష ప్రచారం చేసేటువంటి వ్యక్తులు మీరైతే ఈరోజు ఒకటే చెబుతున్నాం, ఎమ్మెగనూరు గడ్డ నడిబొడ్డు నుంచి నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదం ఉన్నంత వరకు, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు, ఆశీర్వాదం ఉన్నంత వరకు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు, వీరందరి ఐక్యత కలయిక చూసి పాపం తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చూసినా చిచ్చులు పెట్టాలా, ఎక్కడ చూసినా మన మధ్యలో తేడాలు తీసుకురావాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రగతి కోసం, దేశం అభివృద్ధి కోసం, ఎమ్మెగనూరు రాయలసీమ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మనందరం వారి నాయకత్వంలో కలిసి మెలిసి ప్రతి కార్యక్రమం చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. ఎన్ని తక్కువ విద్యలు కుట్ర కుతంత్రాలు చేసినా ఈ ఆటలు సాగవు. నీవు పెట్టేటువంటి శాపాలు నీవే గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నీవు అనేటువంటి ప్రతి మాట భగవంతుడనే వాడు ఉన్నాడు, చూస్తున్నాడు.
నిన్న చాలా తప్పు మాట మాట్లాడావు నువ్వు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నీవన్న మాట వయసు అయిపోయింది, ఎన్ని రోజులు ఉంటావు, నరకానికి పోతామని మాట్లాడావు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు మేము ఎప్పుడూ అట్లా మాటలు మాట్లాడలేదు, అటువంటి కోరికలు కోరలేదు. కానీ దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో భవిష్యత్తు ఎవరికి తెలియదు. నీవు ఈరోజు మాట్లాడిన మాటకు ఖచ్చితంగా భగవంతుడే చూసుకుంటాడు. ప్రజలకు మంచి చేసే వ్యక్తులని, ప్రజలకు సేవ చేసే వ్యక్తులని, వాళ్ళని కాపాడుకుని రక్షణ ఇచ్చేటువంటి అవకాశం భగవంతుడే తీసుకుంటాడు తప్ప నీలాగా మద్యం కేసులో, మద్యం అవినీతిలో డబ్బులు దండుకొని అవినీతి కేసులు చేసుకొని పులివెందులలో నేను చూశాను. సొంత బాబాయిని మర్డర్ చేస్తే మర్డర్ చేసిన బాబాయికి కుట్లు వేసి రక్త మరకలు తుడిచి మళ్ళీ లా అండ్ ఆర్డర్ గురించి, న్యాయం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే, దౌర్జన్యం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. బాబాయ్ మర్డర్ ఒక పక్క చేసినటువంటి అబ్బాయి బ్యాచ్ వచ్చి అక్కడ ఓట్లు అడుగుతా అంటే ప్రజలందరూ నవ్విపోతున్నారు. ఇప్పుడే ఫలితం వచ్చిందన్నారు. తిరుగులేని మెజారిటీతో గెలిచే ఎన్నికకేమో వీళ్ళు పాపం బహిష్కరిస్తున్నారు. అన్యాయం జరిగిపోయిందంట, అన్యాయం జరిగిపోయింది, మోసం జరిగిపోయిందని గుర్తు చేసుకోవాలి తమ్ముళ్ళు. మనందరం ఎలక్షన్ల ముందు మన ప్రభుత్వం లేని రోజున ప్రతిపక్షంలో ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్ ఉంటే ఇష్టం వచ్చినట్టు ఆయన మీద మాటలు మాట్లాడి చీటీలు చింపి, కుప్పము కావచ్చు ఏ నియోజకవర్గంలో కూడా ఇష్టం వచ్చిన దౌర్జన్యాలు చేసి ఆ రోజు గుద్దుకున్నటువంటి రోజులు మర్చిపోయారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నీతులు మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని శపిస్తున్నారంటే మీకు అడ్రస్ గల్లంతయింది పులివెందులు అని జీర్ణించుకోలేకపోతున్నారు పాపం. అది పులివెందులు కాదు, రానున్న రోజుల్లో అక్కడ కూడా ప్రతి చోట కూడా మనందరం కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఏదైతే సూపర్ 6 కానీ అభివృద్ధి విషయాలు చెప్పారో ఆ కార్యక్రమాలన్నీ క్షేత్రస్థాయిలో ప్రతి వర్గానికి దగ్గరకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకుపోయే విధంగా మా నాయకుడు మా అందరికీ ఆదేశిస్తా ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవాలా, వాళ్ళు అయిపోతారు, లేకపోతే ఏమంటారు ఏదో రఫ్ ఆడిస్తాము, లేకపోతే ఇంకోటి ఆడిస్తాము, పిండాడిస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు. నీలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీని అంతమొందించాలని చూసిన రోజున ఎంతమంది వచ్చినా, ఎంతమందిని ఎదుర్కొన్నా ఎక్కడ కూడా కనీసం మా ఊరిలో గడ్డిని కూడా పీకలేరని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేమందరం తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటి తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ. ఈరోజే చూశారు మీరు ఈ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నిజాయితీగా కూటమి అభ్యర్థికి నాకు పని చేసినటువంటి, అదే రకంగా పార్టీ కొరకు పనిచేసినటువంటి చిన్న కార్యకర్తలు కూడా చూసి గుర్తించి ఈరోజు చైర్మన్ చేస్తున్నాం, పదవులు ఇస్తున్నాం. కూటమికి ఎవరైతే న్యాయంగా పనిచేసి మా అందరి యొక్క కలయికతో ఈరోజు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి కూటమి ధర్మాన్ని పాటించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నిజాయితీగా పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు శిరస వాచ మనస ప్రతి ఒక్కరికి తల వంచి మళ్ళీ నమస్కరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా పనిచేసిన ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రతి ఒక్కరి పదవి లెక్కించడం, అందల మీద కూర్చోబెట్టమని నా బాధ్యత. ఇప్పుడే పిఎస్సి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మన ఏం పేరు, నీ పేరు నేను చెప్పను, మన వాళ్ళు చెప్పాలా. నిన్న నన్ను వచ్చి అడిగారు ఏమి గౌస్ పీరాకి ఇచ్చారు ఒక సామాన్య కార్యకర్త అని. ప్రతి ఒక్కరూ సోగలూరులో కానీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రోజున ఎన్ని రకాలుగా గ్రామాలను ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ నాయకులు నాకు తెలుసు. ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. మన బూతుల్లో ఉన్నప్పుడు మన నాయకులు ప్రతి ఒక్కరి కష్టంతో, మీ అందరి కష్టంతో. ఇక్కడ జనసేన నుంచి రవి, అదే రకంగా దేవదాసు, అదే రకంగా గౌస్ పీరా సామాన్యమైన కార్యకర్త అంటున్నాడు. రేపు ఎమ్మిగనూరు సొసైటీకి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే పిఏసి చైర్మన్ గా ఎమ్మిగనూరు సొసైటీకి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చైర్మన్ గారని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరూ
ఈరోజు మన కార్యకర్తలకు మన నాయకులు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఈరోజు గుర్తించి ప్రతి ఒక్కరిని చేస్తున్నా. మళ్ళీ చెబుతున్నా వేదిక మీద నుంచి, ఎన్ని డ్రామాలు ఆడినా ఎన్ని టక్కుటమారి విద్యలు ఉపయోగించినా 16 ఏళ్ళైంది జయనాగేశ్వరుడు ఎమ్మెగనూరు గడ్డకొచ్చి. ఎవరి బావమరిది, ఎవరి బావ, ఎవరి ఇంట్లో ఎవరుంటారో స్పష్టంగా తెలిసిన వ్యక్తిని ఏ రకంగా ఎన్ని రకాలుగా జిమ్మిక్కులు చేసినా స్వర్గంలో ఉన్న నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఆశీర్వాదంతో ఇప్పుడు వారి బలంతో పాటు మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ నరేంద్ర మోడీ గారి బలంతో దూసుకుపోతున్నాం. ఎమ్మెగనూరులో నేను చెప్పిన ప్రతి హామీ, ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ నేను మొన్ననే ఇక్కడ నిలబడి చెప్పాను. మళ్ళీ ఒక శుభవార్త ఈరోజు ఏమిరా అంటే, అతి త్వరలోనే ఇక్కడకు మనకు రైల్వే లైన్కి డిపిఆర్ వచ్చి ఆమోదం జరగబోతుంది. ఆ యొక్క డిపిఆర్ మొదలైతే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. మా ఈరన్న వెనకల నుంచి చెప్తున్నాడు రింగ్ రోడ్డు చెప్పాలి, రింగ్ రోడ్డు అని. అది కూడా త్వరలో వస్తుంది. ఆ జీవో దాదాపు ఎంత అమౌంట్ ఏం సంగతిని ఫైనల్ చేస్తున్నాం. అది కూడా వచ్చిన తర్వాత బైపాస్ రోడ్డు ఏదైతే నేను చెబుతున్నానో దాదాపు ఇప్పటికే 200 కోట్ల పై చిలుకుతో ఆ రోడ్డు కూడా రాబోతా ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆర్డిఎస్ రైట్ కెనాల్ ఇక్కడ రేపటి నుంచి ఇంకా టెక్స్టైల్ పార్కు నాంది పలికి కూటమి ప్రభుత్వం మేమందరం కూడా సహకరించుకొని టెక్స్టైల్ పార్కుకు మళ్ళా నిధులు, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి చేనేతలకు సంబంధించింది ఈ మీటింగ్ అయిన వెంటనే సబ్ కలెక్టర్ గారు వస్తున్నారు. 22 ఎకరాలు కేవలం చేనేత మగ్గాలు పెట్టేటువంటి ఆ యొక్క 22 ఎకరాలు ఈ రోజు కేటాయించబోతున్నాం. ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాయి. ఇదైన తర్వాత ఇట్లా తాగడానికి నీళ్లు, రోడ్లు, రైలు, నేషనల్ హైవే, అదే రకంగా ప్రతి ఒక్క రైతుకు ఈ రోజు మంచి జరిగే విధంగా సూపర్ 6 హామీలు ఎవరు చేయలేమన్నారు. 4,000, 6,000, 15,000 పెన్షన్ పెంచిన మొనగాడెవరు? అదే రకంగా తల్లికి వందనం ఇవ్వలేమని చెప్పి ఈరోజు ఏదైతే తల్లికి వందనం ప్రతి ఒక్క తల్లి అకౌంట్ లో వేసి లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం వేసినటువంటి మొనగాడెవరు? నారా లోకేష్ బాబు గారు. అదే రకంగా నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం గారికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా జనసేన మిత్రులకు, మా బీజేపీ మిత్రులకు దయ ఉంచి ఫోటో ఒకటి కావాలా మాకు నరేంద్ర మోడీ గారిది.